సారీ గేదట్ వచ్చింది. ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం. As per government regulations, Hi everybody. Hi Jamara. Hi Akka. How are you? I'm fine. How are you? Good. You put on weight, I think. Not exactly. భ్రమరా వచ్చేస్తున్నా. దేవుడా, పంతులం ఇచ్చిన ఐడియా సక్సెస్ కావాలి. ఎస్, ఇలా ప్రాజెక్ట్ చేస్తే భ్రమర్ ఏంటి, కల్పనరా పడిపోతుంది. సారీ, రాంగ్ కొటేషన్. ఆహా, భ్రమర పెద్దదిన రూమ్లో ఉన్నట్టుంది. తను వచ్చి స్విచ్ చేశాక వెలిగేది లైట్లు కాదు, నా ప్రేమ తారాజువలు. అలా సెట్ చేస్తా. భ్రమర బాత్రూంలో ఉన్నట్టుంది. తొందర సెట్ చేయాలి. వచ్చేస్తుందా? పితికినావా అనకూడదయ్యా, పిండావా అనాలి. ఇచ్చాను, ఆవిడ తాగడం కూడా అయ్యింది. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? గౌతమ్, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేనేం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో. అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా? అబ్బే లేదు వదినా, తను బాత్రూమ్ లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటి వదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్త్రే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యువర్. ఏంటి, నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టు తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా.
రాత్రి వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? పడుకున్నారా? నేను వచ్చి లేపేదాకా లేవలేదు వీడు. సాలే ఇప్పుడు చూడు హౌస్ఫుల్. రేయ్ మీ నాన్న ఆఫీస్ నుంచి ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్లు నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 50 100 కార్నర్ సీట్స్ 50 100 50 100 కార్నర్ సీట్స్ పక్కన నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? తెగుద్ది చెప్పు తెగుద్ది 50 100 50 100 ఏంటయ్యి టికెట్లు. బ్లాక్ టికెట్లా? ఏంటి మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా? అవుతామా. ఈ సీఎం ఒకరు నగరబాట, పల్లెబాట, బడిబాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండమ్మా, ప్లీజ్ వెళ్ళండి. 50 100 50 100 50 100 50 100 50 100 50 100 హలో. కార్నర్ సీట్స్. ఎన్ని ఉన్నాయి? 5 ఇచ్చే. పప్పా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. అలాగైతే మనకే 100 బొక్క బే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 70mm వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో రాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 100 53 sir 150 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చెప్పమా. అటు చూడరా ఉప్మా. 55 sir 250 సేమ్ టు సేమ్. 57 sir. హాయ్ మంగళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండిరా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ, మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50 100 50 100 50 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చా. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. హలో, దిస్ ఇస్ రూబెన్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా. కెన్ ఐ స్పీక్ టు మిస్ నీరజ్ ప్లీజ్? ఇందులో అన్నయ్య పేరు కాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కాల. Yeah, me, the great grand small brother of Neeraj speaking. Oh yeah, I could or would or should. He inside the house, I think. Yeah, I got an cordless phone. Yeah, sending the servant inside. Yeah, hanging. Hello, signal cutting. Yeah, cauliflower. Oh, silly cauliflower. Yeah, keep hanging. You reach him. Hang yourself, okay? Hello, one minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. Yeah. English ante Oh, idera. crazy. Pandian. Let's go. ఇటుకలు అన్నకి ఇచ్చే. ఊడ్చొద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నా సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్, యా, మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా.
ఎంత ఇచ్చింది? నువ్వే చూడు. 120 ఇచ్చింది.